హాయ్ అండి అందరికి. ఇంకా పెళ్లికైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. పెళ్లికి వెళ్ళేసి వచ్చేసి ఫుల్ గా నిద్ర అయితే వేసేసామండి. చల్ల చల్లగా ఏదైనా ఫ్రూట్ తిందామనేసి పుచ్చకాయ అయితే కట్ చేశారనమాట మా వారు. ఇంక ఇక్కడ జ్యువెలరీ చూడండి ఎక్కడ పెట్టేశాను అనమాట. మొత్తము ఇంటికి రాగానే చిరాగ్గా బట్టలన్నీ కూడా పిల్లలు మేము మొత్తం అన్ని ఎక్కడ వేసేసామండి. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేపాటికి నాకైతే మినిమం ఒక 1 hour అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. మా పాప అయితే చిట్టి తల్లి ఇంకా నిద్ర లేవలేదు. ఇంకా పెళ్లికి వెళ్ళి హడావిళ్ళు అన్ని ఎక్కడండి అసలు. ఇంకా మనకి అక్కడ టైం అవుతుంది అన్నట్టు మనం అప్పుడు టైంకి తగ్గట్టు హడావిడిగా వేసేసుకొని మొత్తం అన్ని కూడాను ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత నీట్ గా సర్దుకోవచ్చులే, టైం అయిపోతుంది కదా అనేసి. ఇక చూడండి అసలు ఎక్కడ నైట్ టైం వెళ్ళాము, నైట్ టైం వెళ్ళిన బట్టలు, మార్నింగ్ టైం వెళ్ళిన బట్టలు మొత్తం అన్ని కూడాను ఒకదానికొకటి ఎక్కువైపోయాయి అన్నమాట మొత్తంగా. ఇంకా అక్కడ రాత్రి ఇంక ఇవన్నీ కూడా పిన్ని అయితే శారీ అయితే పెట్టారు. అందరికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా శారీ అయితే పెట్టారు. ఇంక ఇవైతే నలుగప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఇవి జూట్ బ్యాగ్స్ అయితే ఇచ్చారనమాట. చాలా క్లాసీ లుక్ ఉన్నాయి కదా, సింపుల్ గా చాలా బాగున్నాయి. గణేష్ వారు ప్రింట్ అయితే ఉంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కదా అసలు. ఇంకా వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు అయితే వేశారు, వెంకటేశ్వర్లు శ్రీ విద్య. ఇంక ఇవన్నీ సర్దేపాటికి నాకు ఉంటుందండి, ఏమైనా ఉంటుంది. కాసేపు పుచ్చకాయ తింటే ఎనర్జీ వస్తుంది, చల్లగా పొట్టలో పడేసేద్దాం అనేసి పుచ్చకాయ అయితే తింటున్నాను. చాలా అంటే చాలా తీయగా ఉందండి. మొన్న తీసుకొచ్చారు మా వారు, చాలా చప్పగా ఉంది అనమాట. ఒక కాయ ఎందుకని చప్పగా ఉంటుంది ఇది పుచ్చకాయ, ఇదైతే చాలా స్వీట్ గా ఉంది. ఇంకా పుచ్చకాయ తినేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఇల్లంతా చిమ్మేద్దాం అనేసి ఇంక ఇవన్నీ బాక్స్లన్నీ తీసాను. ఇంక ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ ఏమో కానీ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ ఎక్కువ యూజ్ చేయడము అవుతుంది కదా మ్యారేజెస్ కి. మనకు గోల్డ్ అంటే అసలు మనం ఇప్పుడు హెవీగా రెడీ అయినప్పుడు అస్సలు కనిపించవు కదా. అందుకోసం ఇప్పుడు అంతా కూడా ఇవి జాగ్రత్త చేసుకోవడం అన్నట్టు ఇమిటేషన్ జ్యువెలరీ. ఇంక ఇవన్నీ మనము వేసుకుంటామండి. ఎక్కడంటే అక్కడ పడేసామంటే ఇమిటేషన్ జ్యువెలరీ అనేది మనకి అవి షైన్ అనేది తగ్గుతుంది కదా, షైనింగ్ అనేది. అందుకోసం మనం తీసుకున్న అవన్నీ వేసుకున్నప్పుడు ఎంత జాగ్రత్త వేసుకుంటామో తీసి పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా. ఏమైనా స్టోన్ బ్యాంగిల్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడాను ఇట్లా మనకి ఏ కవర్ అయినా సరే అండి, పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా మనకి వెజిటేబుల్కి వచ్చేవి, వాటిలో పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా రోజులు కూడా మనకి షైనింగ్ అనేది తగ్గవు అనమాట. అందుకోసం మనం ఇప్పుడు జ్యువెలరీ దేంట్లోంచి తీసామో వాటిలో వేసేసామంటే మనకి ఇట్లా చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ కి వాటిలో పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులైనా కానీ అట్లాగే ఉంటాయండి. కొనేటప్పుడు వేలు పెట్టుకుంటాం కదా, ఈ మాత్రం జాగ్రత్త చేసుకోకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే దానికి అంత షైనింగ్ ఉండవు అనమాట. అందుకోసం అనేసి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు హడావిడిగా టైం అయిందనేసి ఎక్కడెక్కడ పడేసి వెళ్ళామండి అందరము. ఇంకొచ్చిన తర్వాత ఇప్పుడైతే నిదానంగా కూర్చొని సర్దుకుంటున్నాం అనమాట. మా చిట్టి తల్లి అయితే అస్సలు నిద్ర లేవలేదు పాపము. నైట్ అర్లీగా మార్నింగ్ అయితే 5:30కి అంతా లేపాము. ఇంకా పిల్లల వాష్రూమ్ అవి ఉంటాయి కదా, అందుకోసం అనేసి 5:30కి అంతా లేపాము. నిద్ర చాలలేదన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడే నిద్ర పోయిందండి పాప. ఇంకా వచ్చిన తర్వాత పడుకొని పాపతో కూడా నేను కూడా పడుకొని ఇప్పుడైతే లేచాను అనమాట. 5కి అంతా లేచాను. ఇంక ఇల్లంతా చిమ్మేసేద్దాము. ఇంకంతా ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసేసుకుంటే మనకి వైన్ అనేది ఉంటుంది కదా, అందుకోసం ముందు ఈ జ్యువెలరీ అంతా ఎక్కడ పెట్టేసేద్దాం అనేసి జ్యువెలరీ అయితే పెట్టేస్తున్నాను, ఇమిటేషన్ జ్యువెలరీ. అసలు ఏదైనా మనకి ఎక్కడికైనా జర్నీ చేసినా ఇట్లాగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే మనకి చాలా అంటే చాలా డల్నెస్ అనిపిస్తుందండి. జర్నీ చేస్తే దగ్గర కావచ్చు దూరం కావచ్చు ఎక్కడైనా సరే, ఎందుకన్నా కొంచెం అర్లీగా ఇట్లా హడావిడిగా అన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత కొంచెం ఎందుకన్నా డల్నెస్ అనేది అనిపిస్తుంది. ఇవి ప్రతిదీ కూడా జ్యువెలరీ అనేది ఇట్లాగా ప్యాకింగ్ చేసి పెట్టుకోవాలండి. ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు షైన్ అవుతాయి. అట్లా లేదనుకుంటే మనకి కొన్ని రోజులకే ఇదైపోతాయి అనమాట. మనం వేలు పెట్టి తీసుకుంటాం కదా, వేలు పెట్టి తీసుకున్నప్పుడు ఈ విధంగా మనకి జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదా, జిప్ లాక్ కవర్స్ లో పెట్టేసామంటే చక్కగా బాగుంటాయి. నేను బ్యాంగిల్స్ కూడా యాజ్ యూజువల్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఆ విధంగానే చేసేస్తాను. ఇట్లాగా స్టోన్ బ్యాంగిల్స్ నేను ఇప్పుడు వేసుకున్నవి పర్పుల్, ఇవి గ్రీన్ అనమాట. అన్ని కలర్స్ కూడా ఈ విధంగానే సెట్ చేసేసుకుంటాను. మనకి వేసుకునేటప్పుడు షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి. ఇట్లా చూడండి, ఆడపిల్లలు ఉన్నప్పుడైతే బాబు అయితే షర్ట్ ప్యాంట్ వేసేసుకుంటారు, నాకు పాపకి ఈ సామాన్ అంతా
ఇవన్నీ చదివేపాటికి నాకైతే ఒక 10 మినిట్స్ అయినా టైం పడుతుందండి, ఈజీగా పడుతుంది. ఇవన్నీ కూడా వెళ్తూ వెళ్తూ ఈ స్టిక్కర్ ప్యాకెట్లు మొత్తం అన్ని కూడా ఎక్కడున్నాయి ఎక్కడ అన్ని అప్పుడు టైంకి అప్పుడు మనం హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళడమే చూసుకుంటాం, కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టడం వరకు అది చూసుకునేదంత అవ్వదు కదా. ఇవన్నీ పిన్స్ మొత్తం బ్యాండ్స్ అన్ని కూడాను నేను ఇట్లాగా ఒక అట్ట బాక్స్ లో అయితే సెట్ చేసుకుంటాను. మనకు దేనికి దానికి బ్యాండ్స్ అన్ని పెట్టుకునే దానికి బాగుంటాయి కదా అన్నట్టు. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు మొత్తం, ఇంకా పిల్లలవి పాపవి హెయిర్ యాక్సరీస్ అన్నమాట. ఇవన్నీ ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకోవాలి కదా. ఇంకా ఇవన్నీ బ్యాండ్స్ పాపవి హెయిర్ ఉన్నప్పుడు అన్నమాట అన్ని తీసుకున్నాను. ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా డాండ్రఫ్ వచ్చేసిందని బాగా ఎక్కువ కటింగ్ చేయించామండి. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా కటింగే వద్దు, పాపకి హెయిర్ ఉంటేనే బాగుంటుంది, కటింగ్ వస్తే అంత సెట్ అవ్వట్లేదు, కటింగ్ వద్దే వద్దని చెప్పారనమాట. ఇంకా అక్క వాళ్ళు అందరు కూడా, ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళు అందరు కూడా పాపకి హెయిర్ పెంచండి బాగుంటుంది అని అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా మేమైతే ఇంకా ఆ ఒకసారి అయితే కటింగ్ చేయించాం, కానీ ఇంకా మళ్ళీ అయితే కటింగ్ అయితే చేయించదలుచుకోలేదన్నమాట. ఇంకా అందుకోసం ఇంకా పాపకి అక్కడికే కొంచెము హెయిర్ అనేది గ్రోత్ త్వరగానే వచ్చేస్తుంది కాబట్టి 2 పిలకలు కూడా వచ్చేసాయండి అప్పుడే పాపకి, బాగానే గ్రోత్ ఉందన్నమాట. ఇంక ఇవన్నీ కూడా పాప ఫ్రైడే ఎప్పుడైతే అడిగి మరీ వేయించుకుంటుంది, లేదంటే నేను ఏదన్నా పనిలో ఉన్నానంటే తనకి తనే మేక్ ఓవర్ చేసేసుకుంటుంది అనమాట. ఇవన్నీ కూడా కాజులు మొత్తం అన్ని హైబ్రో పెన్సిల్ లిప్స్టిక్ అన్ని పాప కోసమేనండి. మనం యూజ్ చేసినా చేయకపోయినా ఆడపిల్లలు ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, అవన్నీ తీసి పెట్టుకున్నామంటే ఫ్రైడే రోజు వేసుకుంటారు కదా పాపం పిల్లలు. ఇవన్నీ కూడా పాపకేనండి మొత్తం అన్ని కూడా. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పూసల దండలు అనమాట. అవన్నీ క్లచెస్ మొత్తం అన్ని కూడా వచ్చి ఎక్కడెక్కడ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయామండి. ఇంకక్కడ టైం అవుతుంది అనేసి పెళ్లికి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని నిదానంగా 1 by 1 అయితే సర్దుకుంటున్నా అనమాట. ఇదైతే మా పిల్లలది పిగ్గీ బ్యాంక్, దీంట్లో అయితే మనీ సేవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎంతో వేస్తున్నారండి, సౌండ్ వస్తుంది మనకి, దాదాపుగా ఉంటుంది అనుకుంటాను నేను. ఈ పిగ్గీ బ్యాంక్ అంటే వాళ్ళ డాడీతో సండే అప్పుడు అట్లాంటప్పుడు స్నాక్స్ కి అయితే అస్సలు మనీ ఇప్పించుకుంటే అసలు షాప్కి వెళ్ళేసి ఏం స్నాక్స్ ఏం తీసుకోరండి అసలు. అవి మనకి ఆ చేంజ్ అనేది దీంట్లో వేసేసుకుంటారనమాట. మేము వీక్లీ స్నాక్స్ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. వీక్లీ స్నాక్స్ తెచ్చినప్పుడు ఇంకా అవి మాకు వీక్లీ కావచ్చు 10 days దాకా ఉంటాయి మోస్ట్లీ. అవి అయితే తింటూ ఉంటారు పిల్లలు. ఇంకా అసలు మా పిల్లలు డబ్బులు అడగడం తక్కువ అండి అసలు. దీనికైతే కింద మనకు ఓపెన్ ఉందన్నమాట, ఓపెన్ ఉన్నా కానీ మా పిల్లలు అయితే అస్సలు తీయరు. దీంట్లో నేను చూపిస్తాను మీకు ఐడియా కోసం, ఇది చూడండి. అన్ని 100s 200s అట్లాగా 500 నోట్స్ అట్లా వేస్తున్నారు. తీనైతే తీయరు అనమాట మా బంగారాలు ఇద్దరు కూడా పిల్లలు. చిల్లర ఎక్కడైనా ఫ్రిడ్జ్ మీద కావచ్చు, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కడైనా 1 రూపీ కాయిన్ కనిపించినా సరే అండి తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకుంటారు పిల్లలు. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఈ విధంగా ఇట్లాగా మనీ అనేది సేవ్ చేసుకోవడం నేర్పించామంటే వాళ్ళకి కూడా మనీ వాల్యూ అనేది తెలుస్తుంది అనేసి నా ఒపీనియన్ అండి. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ ఒపీనియన్ అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మొత్తానికి ఇవి జ్యువెలరీ ఐటమ్ అయితే ఎక్కడ నీట్ గా సర్దేశానండి. ఇంకా బట్టలన్నీ ఉన్నాయన్నమాట, ఉతికే బట్టలు. ఇంకా అవి రేపైతే ఇంకా మొత్తం అన్ని కూడా, ఇవన్నీ కొత్త బట్టలు కదా, ఇంకా మిషన్ వాష్ చేయకుండా షాంపూ వాష్ చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. వచ్చేసి అసలు పడుకొని నిద్రపోయానండి. అసలు ఎంత డల్ అనిపించింది అంటే అంత డల్ గా అనిపించింది అనమాట. నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది మైండ్ అయితే. ఇంక ఇవన్నీ సర్దేపటికి నాకైతే కరెక్ట్గా ఒక 1 hour అయితే టైం పట్టిందండి. ఇంక ఇవన్నీ ఇక్కడన్నీ బట్టలన్నీ తీసేసి మొత్తం అన్నీ కూడా మిషన్కి వేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ జ్యువెలరీ ఐటెం కూడా మొత్తం అంతా కూడాను బాక్స్లో పెట్టేసి ఎక్కడెక్కడైతే నీట్గా సర్దేశాను. ఇంకా పిల్లల బ్యాగ్స్ మొత్తం అన్నీ ఎక్కడెక్కడ పడేసారు. రీడింగ్ వర్క్ ఉందనేసి ఎగ్జామ్స్ కదా, ఇంకా అక్కడ పెట్టేసినారు. ఇంకా పాప కూడా లేసేసి స్నానం చేసేసి బయటకు వెళ్ళిందనమాట ఆడుకునేదానికి. ఇంకా మొత్తం ఈ జ్యువెలరీ మొత్తం ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి కదా, బట్టలన్నీ కూడా బయట అయితే వేసేసాను. ఇంకా ఎక్కడ జ్యువెలరీ మొత్తం కూడా ఇక్కడ లోపల అయితే సెట్ చేశాను అనమాట. ఇవన్నీ మనకి ఎక్కడ పెట్టేపటికి నాకైతే ఎగ్జాక్ట్గా ఒక 1 hour పైనే పట్టిందండి. టైం అయితే తక్కువేం పట్టలేదు.
మనం ఏదైనా శుభ్రం చేసుకుంటేనే, లేకపోతే వదిలేసామంటే ఎక్కడెక్కడ ఉండిపోతాయి. ఇంకా కిచెన్లో కూడా కొన్ని అంట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ తోమేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంక బడ్స్ చూడండి, ఇక్కడ బయట కుండలు అయితే పెట్టాం కదా, ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇవి బడ్స్. ఇంకా బట్టలన్నీ కూడా మిషన్కి వేసి షాంపూ వాష్ అయితే చేశాను అనమాట ఈ శారీస్ అన్నీ కూడాను. అంతే కదండి, మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళే హడావిడిలో ఎక్కడెక్కడేసి వెళ్తాము, వచ్చిన తర్వాత అవన్నీ శుభ్రం చేసుకునేపాటికి మనకు దోలు తీరిపోతుంది కదా. మీరేమంటారు? అవునంటారా, కదంటారా? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. బాయ్ అండి.